అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎంత ఫూలిష్గా ఉన్నారనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వెనకాల అటాచ్ చూడండి, ఆడెవడో ఎదవ, పనికి మనని ఎదవ, అనకూడదు కానీ వాడికి బీజేపీ మీద కోపమో, హిందూ ధర్మం మీద కోపమో, దేశం మీద కోపమో తెలియని ఆ ఎదవ ఈమె మైథిలి ఠాకూర్ని టిక్ టాక్ ద్వారా ఏదో ఫేమస్ అయ్యి అకస్మాత్తుగా బీజేపీలో జాయిన్ అవ్వగానే టికెట్ ఇచ్చారని, దాంతో గెలిచేసింది ఆ మహిళ కాబట్టి. బట్ మన అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్ ఏజ్ ఎంతో చూడండి ఆయనది, అండ్ ఆయన వీఆర్ఎస్ తీసుకుని వచ్చి రాజకీయాల్లో ఉంటే బట్ ఆయన అసలు మనకు గెలిపించలేదు. మగోడైన ఆయనని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని, ఆఫ్కోర్స్ వీఆర్ఎస్ తీసుకునే ఆఫీసర్ని, ఎక్స్ ఆఫీసర్, ఆయనని మనం గెలిపించుకోవట్ల మగోడైనా, బట్ మహిళ అయినటువంటి ఈవిని మాత్రం, మైథిలి ఠాకూర్ని మాత్రం గెలిపించేస్తుంది. ఏ రకంగా? టిక్ టాక్ స్టార్ అంతే. ఆయన ఎవబెడితే తెలియకుండా మన దగ్గర ఉన్నటువంటి అబ్బాయిలు, ఎస్పెషల్లీ హిందువులైన అబ్బాయిలు మూర్ఖంగా ఆ ఫుల్ భయంకరంగా షేర్ చేస్తున్నారు. అరే ఎదవల్లారా అనకూడదు కానీ, అరే సెన్స్ ఉండదా? అవతల వాడు వాంటెడ్గా బీజేపీ మీద కోపంతో, హిందూ మతం మీద ద్వేషంతో ఆ పోస్ట్ పెట్టాడు వాడు. మైథిలి ఠాకూర్ టిక్ టాక్ స్టారా బాబు. ఆమె వచ్చేసి అద్భుతమైనటువంటి ప్రతిభా పాట కలిగినటువంటి సంగీతంలో ఎక్స్పర్ట్ అయినటువంటి ఒక పర్సన్. చక్కగా దేవుని యొక్క పాటలు పాడుతుంది అండ్ ఎన్నో మ్యూజిక్ షోలు ఇచ్చింది. డ్రెస్సింగ్ సెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆమె యొక్క తాత, నాన్న అంతా పండితులే, ఈమె అన్నదమ్ములు పండితులే. అందరూ కూడా దేవుని యొక్క పాటలతో, భజనలతో, కీర్తనలతో అందరిని కూడా దేశభక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆ రకం చెప్తున్న పర్సన్. ఆమె ఖాదీ గ్రామీణ దానికి సంబంధించి బీహార్లో బ్రాండ్ అంబాసిడర్ అండ్ మనం బీజేపీలో జాయిన్ అయింది. వాస్తవానికి ఆమె టికెట్ అసలు ఇస్తారా లేదనుకున్నారు. ఎందుకు? ఆమె పుట్టింది 2000 జూలైలో. 20 సంవత్సరాలు కంప్లీట్ అయితేనే టికెట్ ఇవ్వగలుగుతారు. 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 3 నెలలు దాన్ని టికెట్ ఇచ్చారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా గెలిచింది. ఆమె గొప్పతనాన్ని కీర్తించాల్సింది పోయి ఎవడో పనికిమాలని ఎదవ మిమ్మల్ని ట్రాప్ చేస్తేనో ఓ రకమైనటువంటి బురద మీ మొఖాన్ని కొడితే అబ్బా భలే ఉంది అని పులుక్కుంటారా? వాడు అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు తేడా చూపించింది. అక్కడ మైథిలి ఠాకూర్ని తక్కువ చేయడం వాడి ఉద్దేశం, అన్నామలని ఎక్కువ చేయడం కదా వాడి ఉద్దేశం. మైథిలి ఠాకూర్ తక్కువ చేయాలి. మైథిలి ఠాకూర్ వచ్చేసి ఒక టిక్ టాక్ స్టార్ అంతే అని చూపాలి. టిక్ టాక్ స్టార్ అంటారు ఎదవ. ఇప్పటికైనా మారండి. ఎర్రి పప్పని అయితే నా ఫ్రెండ్ సర్కిల్లో, నా ఫేస్బుక్ రోడ్లో అనకూడదు కానీ మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పొజిషన్ కామెంట్ పెట్టారు. నిజమే, మన దేశంలో మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నిజమే మన దేశంలో ఉన్న మగవాళ్ళు కూడా మహిళలుగా సపోర్ట్ ఉంటారు, మగవాడు సపోర్ట్. మరి మూర్ఖులారా, కనీసం ఆ పోస్ట్ పెట్టిన దానికి సంబంధించి వెనకాల ఏముంది అంటే కూడా అర్థం చేసుకోరా? మైథిలి ఠాకూర్ టిక్ టాక్ స్టార్ ఏంట్రా బాబు అసలు. ఎస్, అన్నామలైకి అన్యాయం జరిగింది. ఎవరి వల్ల? తమిళుల వల్ల. త్వరలో న్యాయం జరిగింది. ఎవరు చేయాలి? తమిళులే చేయాలి. ఇంకేదైనా చేయవచ్చు అంటే ఎన్డీఏ వాళ్ళు చేయాలి, రాజ్యసభ సీట్ ఇచ్చి ఇంకేదన్నా కానీ. ఇక నుంచి అయినా ఫూలిష్గా అమ్మాయిలకి అబ్బాయిలకి కంపారిజన్ అనగానే కొండ గొర్రెల్లాగా ముందు వెనక ఆలోచించుకుంటే మాత్రం ఎవడ పడితే ఏ పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి షేర్ చేయటాలు, కామెంట్ పెడితే చేయకండి.